బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంతసేపు తిరిగారేమో ఆకలి మీద ఇంకా నడవలేమురా, చాలా భుక్తాయాసంగా ఉందిరా తమ్ముడు, ఈ అరుగు మీదే పడుకుందామని చెప్పి అన్న ఈ అరుగు మీద తమ్ముడు అరుగు మీద పడుకొని నిద్రపోయారు. అంత అలిసిపోయి కడుపు నిండా తిని పడుకున్నారేమో, లేత సూర్యకిరణాలు పడుతుండగా తెలివచ్చి పైకి లేచి ఆ తల్లి ఆ ఇల్లు మహాతల్లి రాత్రి అన్నం పెట్టిందని ఇలా చూశారు. అక్కడ ఇల్లు లేదు, అది గణపతి గుడి. ఆ విఘ్నేశ్వరుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరు. తమ్ముడిని పిలిచి అడిగారు, ఒరే రాత్రి మనం ఒక ఇంట్లో భోజనం చేశాం కదరా, ఒక తల్లి మనకు అన్నం పెట్టింది కదా, ఆ అరుగుల మీద కదా పడుకున్నాం అన్నాడు. అనుమానం ఏమన్నాయా, మన ఇద్దరం అలాగే కదా పడుకుని నిద్రపోయాం అన్నాడు తమ్ముడు. అని ఆయన తెల్లబోయాడు, ఇదేంటనయ్యా వినాయకుడు గుడి ఉంది ఇక్కడ ఇంటికి బదులు అన్నాడు. ఒరే రాత్రి మనకి నిజంగా అలా అన్నం పెట్టిందా అన్న చిత్తభ్రాంతి కలిగిందిరా మన ఇద్దరికి అన్నారు. తీరా చూస్తే రాత్రి ఆవిడ భోజనం పెట్టిన తరువాత ఇచ్చినటువంటి తాంబూలాలు కూడా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి, వాడిపోయి. ఏమాశ్చర్యం అని చెప్పి చుట్టుపక్కలంతా వెతికారు. అసలు అటువంటి దంపతులు లేరు, అటువంటి ఇల్లు లేదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఆయనకి గణపతి దేవాలయంలో దర్శనమిచ్చి అన్నం పెట్టారు. అన్నం తిన్నారు, బయలుదేరారు. కానీ ఏమి పరమేశ్వరుని యొక్క పరీక్షో! ఆ అరుణాచల క్షేత్రంలో శేషాద్రి స్వామి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో, భగవాన్ రమణులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అంత కష్టము కావ్యకంఠ గణపతి ముని పడ్డారు. ఆనాటి నుండి 3 రోజులు అన్నదాన సత్రంలో ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రి అయ్యేసరికి ఏదో కాస్త మంచినీళ్లు తాగడమో కాస్త మజ్జిగ తాగడమో చేసి పడుకునేవారు అన్నదమ్ములు ఇద్దరు. ఎక్కడ అన్నం దొరికేది కాదు. 3 రోజులు అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో 3 రోజుల కన్నా పెట్టం, వెళ్ళిపోమన్నారు. బయటికి వచ్చి ఎక్కడ భిక్షాటన చేసిన వారం చెప్పుకున్న ఒక్క పూట భోజనం తప్ప కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడానికి కావలసినది ఏ ఒక్క రోజు లభించలేదు. ఈ తమ్ముడేమో ఆకలితో ఏడుపు. ఈ బాధ పడలేక ప్రతిరోజు ఆయన ఒక శ్లోకం రాసి హరసహస్ర రచన చేస్తాను అని ఒక శ్లోకాన్ని రచించడం, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళడం, అరుణాచలేశ్వరుడు ముందు నిలబడ్డం, ఏడుస్తూ అన్నం పెట్టమని ఆయన్ని స్తోత్రం చేయడం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినేవారు, ఇతనెవరో భలే సంస్కృతంలో చెప్తున్నాడు రా పద్యాలు, కాబట్టి ఈ శ్లోకాలు విందామని రోజు ఆయన ఏడుస్తూ అన్నం కోసం శ్లోకం చెప్పే వాళ్ళకి జనం చేరేవారు. చక్కగా శ్లోకం వినేవారు. ఆయన ఏడుస్తూ అన్నం అడగడం, ఆయన బాధ చెప్పుకోవడం వినేవారు. శ్లోకం బాగుందని వెళ్ళిపోయేవారు. అన్నం మాత్రం ఎవరు పెట్టేవారు కాదు. ఏమిటి పరీక్ష అనుకున్నారు. అలా 1000 శ్లోకాలు అయిపోయాయి. ఆ 1000 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన అరుణాచలేశ్వరుడి ముందు చెప్పారు, రేపు సాయంకాలం నేను 1000 శ్లోకాలు నీ ముందు చదువుతాను, అప్పుడైనా అన్నం పెడతావా అన్నారు. అని ఆ మరునాటి సాయంకాలం ఆయన అరుణాచలేశ్వరుడి ముందు నిలబడి 1000 శ్లోకాలు చదువుతారని తెలిసి ఎంతమంది జనం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి అరుణాచలేశ్వరుడి దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది ఆ శ్లోకాలు వినడానికి. ఉద్దండ సంస్కృత పండితులతో సహా వచ్చారు. అందులో భగవాన్ రమణులు శేషాద్రి కూడా వచ్చారు. శేషాద్రి స్వామి భగవాన్ రమణులు ఇద్దరు వచ్చి ఇద్దరు చెరో మూల నక్కి కూర్చుని వింటున్నారు. కానీ పరమ ఆకలితో నీరసించిపోయి బాధతో ఉండి శ్లోకాలు చెప్తున్నారేమో కావ్యకంఠ గణపతి ముని గమనించలేదు. ఆయన 1000 శ్లోకాలు చెప్పి వలవల ఏడ్చేశారు అన్నం కోసం. అప్పటి వరకు మాట్లాడని వారు ఒక్కసారి ఆ ఊళ్ళో ఐశ్వర్యవంతులందరూ ముందుకొచ్చి, మేము సిగ్గుపడుతున్నాం, ఇన్ని శ్లోకాలు రచన చేస్తే హరసహస్రం చేస్తే తప్ప ఎవ్వరూ అన్నం పెట్టలేదా మీకు? అన్నం పెట్టడం కాదు, మీలాంటి మహాపండితుడు అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు, అందుకే మీకు ఇక్కడ సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం ఇస్తున్నా అన్నారు. చాలా సంతోషం అన్నారు. సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా చేరారు. చిత్రం ఏమిటంటే వాళ్ళు నియమం పెట్టారు, మీరు తమిళ భాషలో చెప్పాలి, సంస్కృతంలో ఉన్న విషయాల్ని తమిళ భాషలో చెప్పాలి, కాబట్టి తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడడం మీకు రావాలి అన్నారు. ఆయన అన్నారు, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి, నేను ముందు పాఠాలు చెప్పడం మొదలు పెడతాను, 10 రోజులు సమయం ఇవ్వండి, 10 రోజుల సమయంలో అనర్గళమైనటువంటి తమిళ భాషలో మాట్లాడి పిల్లలకు పాఠం చెప్తానన్నారు. అప్పటికి ఆయనకు ఒక ముక్క రాదు అందులో తమిళంలో. సరే చూద్దాం ఇంత గొప్ప కవి ఏమవుతుందో అని ఉద్యోగం ఇచ్చారు.
11వ రోజున ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు అటుగా వస్తూ ఈయన 11వ రోజు వచ్చింది కదా ఏం చెప్తున్నాడని చూశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తమిళ భాష చూసి ఆయన తెల్లబోయారు. ఇంత గొప్ప తమిళం మనకు కూడా రాదు, 10 రోజుల్లో ఎక్కడ నేర్చుకున్నాడు రా అని. అంతటి సరస్వతీ కటాక్షం. సరే, సంస్కృత పాఠశాలలో చేరారు. విశాలాక్షమ్మ గారు కూడా కాపురానికి వచ్చారు. సంతోషంగా కాలం గడుపుతున్నారు. శివరామశాస్త్రి కొంతకాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నడుస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు ఒక అనుమానం వచ్చి, ఏమిట్రా ఇలా ఎన్నాళ్ళు కూర్చుని ఎందుకు ఆ పాఠం చెప్పుకోవడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, పండితులందరూ చుట్టూ చేరడం ఏమిటి, వీళ్ళతో కావ్యగోష్ఠి ఏమిటి, అసలు నేను తపస్సు చేసి ఎన్నాళ్ళయింది. ఇలా కాదు, నాకు ఈ కావ్యాది విషయాల్లో ప్రవేశం ఉంది, కానీ స్వరంతో నేను వేదం నేర్చుకోలేదు. కాబట్టి నేను వేదం నేర్చుకుంటానని ఒక వేద పాఠశాలలో చేరాను. చేరి ఆ వేద పాఠశాలలో వేదాలన్నీ నేర్పేటటువంటి ఒక అధ్యాపకుడు ఉండేవారు. అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే స్వరంతో వేదమంత్రాలన్నీ వచ్చేసాయి ఆయనకి. వచ్చేసి ఆయన సాయణాచార్యుల వారు చేసినటువంటి వేద భాష్యాలన్నీ చదివేసి వేదం నేర్పిన గురువు గారికి కొద్ది రోజుల్లోనే వేదమంత్రాలకి భాష్యం కూడా నేర్పారు. అంతటి ఉద్దండు కావ్యకంఠ గణపతి ముని అంటే. అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి మహానుభావుడు, అపర విఘ్నేశ్వర అవతారం ఆయన. కాబట్టి అటువంటి స్థితిలో ఉండే ఆయనకు ఒక రోజు అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. ఈ పైన మౌనస్వామి ఉన్నారంటారు కొండ మీద, అరుణాచలం వచ్చి నాళ్ళయింది, ఇంతమంది గుంపులు గుంపులుగా పోయి చూసొస్తుంటారు, ఎప్పుడూ మాట్లాడంటారు, ఒక్కసారి ఆయన్ని చూసొస్తే అనుకున్నారు. సరే, ఎక్కడుంటారు ఏమిటి అని విశ్వనాథ అయ్యర్ అని ఆయన స్నేహితుడు, ఆయన్ని అడిగారు తీసుకెళ్ళమని. ఆయన సరే నేను తీసుకెడతాను, విరూపాక్ష గుహలో ఉంటారు రమ్మని తీసుకెడుతూ, అక్కడే పద్మనాభ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు రమణ మహర్షి మీద నిందా ప్రచారం చేస్తుండేవాడు. ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలీదు, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు అంటుండేవాడు. ఆ పద్మనాభ స్వామి మాటలు నమ్మి ఆయనకి అంతేవాసిగా మారిపోయాడు విశ్వనాథ అయ్యర్. ఈయనన్నాడు, రమణ మహర్షిది ఏం గొప్ప అండి, రమణుల సంగతి అలా వదిలి. అప్పటికి రమణులు అనేవారు కాదు, వెంకటరామన్ అనేవారు. వెంకటరామన్ ఏముందండి, ఆయనదేం గొప్ప కాదు, పద్మనాభ స్వామి వారు చాలా గొప్ప, మేము ఆయన శిష్యులం, ఆయన్ని చూపిస్తాను రండి అన్నారు. రమణులు ఎక్కడ ఉంటారని అడిగారు. విరూపాక్ష గుహలో ఉంటారు, అక్కడే పద్మనాభ స్వామి కూడా కూర్చుంటారన్నారు. సరే, ఏదో మనకు కావలసింది దొరుకుతుందిగా, పదండి అని చెప్పి వెళ్ళారు. వెళితే దురదృష్టం ఏమిటంటే ఆ రోజున విరూపాక్ష గుహలో స్వామి లేరు. స్వామి లేరు కదా, వెళ్ళిపోదాం అంటుంటే ఈయన అన్నారు, కాదు, ఇక్కడ దగ్గరలో మామిడి చెట్టు కింద మా గురువుగారు పద్మనాభ స్వామి వారు కూర్చుని ఉంటారు, రండి వెడదామన్నారు. వెడుతున్నారు. చిత్రంగా ఆ లోపల పద్మనాభ స్వామి కూర్చున్నారు, బయట ఒక బండరాతి మీద భగవాన్ రమణులు కూర్చున్నారు. రమణులు అందరిలా ఇలా చూడరు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన చిత్రపటాలు, ఆయన చూపు గమ్మత్తుగా ఉంటుంది. ఏమిటో ఇలా చూస్తారు ఆయన. రామకృష్ణ పరమహంస చూపు గమ్మత్తుగా ఉంటుంది, భగవాన్ రమణుల యొక్క చూపు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఇలా తలపెట్టి చూస్తూ ఉంటారు. ఆయన కావ్యకంఠ గణపతి ముని వంక అలా చూస్తున్నారు. ఆయన యొక్క తేజస్సు చూశారు కావ్యకంఠ గణపతి ముని. అబ్బా, సూర్యుని పగిది ఉన్నాడు రా మహానుభావుడని వంగి ఆయనకి నమస్కారం చేసి ఈ పద్మనాభ స్వామి వంక చూశారు. చూడగానే తెలిసిపోయింది ఆయన సమర్థత ఎటువంటిదో. ఆయనకి నమస్కారం చేయకుండా ఈయన దగ్గర కూర్చున్నారు. కూర్చునేటప్పటికి తీసుకొచ్చిన విశ్వనాథ అయ్యర్ గుండెలు జారిపోయింది. అయ్య బాబోయ్, మా గురువు గారి పట్ల అపచారం అయిపోయింది, తర్వాత పిలిచి నన్ను దెబ్బలాడతారో ఏమిటో అలాంటివన్నీ తీసుకొచ్చాను. ఆయనకి కోపం వచ్చి ఆ పద్మనాభ స్వామికి, నువ్వేనా కావ్యకంఠ గణపతి మునివి, హరసహస్రం చెప్పిన వాడివి నువ్వేనా అరుణాచల దేవాలయంలో అని అడిగారు. అవునన్నారు. ఏది అంత పండితుడువా, శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకానికి విష్ణు పరంగా చెప్పు అన్నారు. వెంటనే శ్లోకాన్ని విష్ణు పరంగా చెప్పారు. చెప్పి, మీరు నన్ను విష్ణుపరంగా అడిగారు, బ్రహ్మపరంగా కూడా చెప్తానని మళ్ళీ బ్రహ్మపరంగా అన్వయం చేశారు. చెప్పి పద్మనాభ స్వామి వంక చూసి, బ్రహ్మగారితో సమన్వయం చేయడం ఏమిటి, ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ వెంకటరామన్ గారితో అన్వయం చేస్తాను చూడండి అన్నారు. అని శుక్లాంబరధరం, తెల్లటి గోచీ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు, కాబట్టి తెల్లటి బట్ట కట్టుకున్నారు. విష్ణుం, ఆయన కీర్తి దిగ్దిగంతముల వ్యాపించింది. ఆయన అటువంటి స్థితిని పొందారు కాబట్టి విష్ణుం. శశివర్ణం, తెల్లగా మెరిసిపోతున్నారు కాబట్టి శశివర్ణం. చతుర్భుజం,
చతుర్భుజం అంటే భుజం అంటే గెలిచినవాడు అని. కాబట్టి ఆయన మనో బుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి నాలుగింటిని కూడా భుజించేశాడు, గెలిచేశాడు. ఆయన గెలిచేసిన వాడు కాబట్టి చతుర్భుజం. ప్రసన్నవదనం, ఆయన ముఖం చూడండి ఎంత ప్రసన్నంగా ఉందో. కాబట్టి ప్రసన్నవదనం ధ్యాయేత్, అటువంటి ఆయన్ని ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్, అన్ని విఘ్నములు పోతాయన్నాడు. అనేటప్పటికీ పద్మనాభ స్వామికి ఎక్కడ లేని బాధ పుట్టేసింది. చూశారు కానీ ఒక్క చిన్న పొరపాటు పడ్డారు, కావ్యకంఠ గణపతి మరి. For more videos like this, subscribe Big TV channel.